హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దసరా దీపావళికి ప్రత్యేక రైళ్లను అయితే నడపబోతోంది దక్షిణ మధ్య రైల్వే. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ విషయంపై. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అంతేకాకుండా మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. తెలుగు పండుగల్లో ఎక్కువగా చెప్పుకునే దసరా, దీపావళి, సంక్రాంతి ఈ పండుగల్లో నగరాల నుంచి పల్లెటూరుకు వెళ్ళేవారు ప్రయాణ సమయంలో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇక బస్సుల్లో అయితే కూర్చోడానికి కూడా ప్లేస్ అనేది దొరకదు. ఆటోలు, కారు, ట్యాక్సీలో వెళ్దామంటే డబల్ ట్రిపుల్ ఛార్జీలు అయితే వసూలు చేస్తారు. అయినా కానీ కొంతమంది అధిక ధరలను వెచ్చించి మరీ ప్రయాణం సాగిస్తూ ఉండే వాళ్ళ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 2-3 నెలల ముందే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతలా ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అక్టోబర్, నవంబర్ నెలలో జరుపుకునే ప్రధాన పండుగలు అయిన దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఇక దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళిలకు ఊర్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మొత్తంగా చూసినట్లయితే 24 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు వివరించింది. ఈ సర్వీస్లో భాగంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి అక్టోబర్ 5 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ప్రతి శనివారం ఈ ట్రైన్ అనేది ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య అక్టోబర్ 8 నుంచి నవంబర్ 12 వరకు ప్రతి మంగళవారం ఈ సర్వీస్ అయితే ఉంటుంది. అంతేకాకుండా తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ రైల్ కూడా అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఇది నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం ఉంటుంది. ఇక శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి మధ్య రైల్ అక్టోబర్ 7న ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ సర్వీస్ నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ఉంటుంది. ఇలా మొత్తం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 12 మధ్య 6 ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉంటాయని జోన్ సిపిఆర్ఓ శ్రీధర్ గారు అయితే పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఇది మెయిన్ ముఖ్యంగా మనకి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన పూర్తి సమాచారం. ఏదైతే తెలుగువారికి ముఖ్య పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి ఈ పండుగలకి సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే దసరా, దీపావళి పండుగలకు గాను ఆ దక్షిణ మధ్య రైల్వే ఈ ట్రిప్లను అయితే నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా 24 ప్రత్యేక ట్రైన్లను అయితే వేయబోతున్నట్టుగా మనకి సమాచారాన్ని అయితే అందించింది. ఇదైతే ట్రైన్ ప్రయాణికులకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.